డెలివరీ పెయిన్స్ ఏం కాదు ఇవి, ఫాల్స్ పెయిన్స్ అంటాము. ఎగ్జామిన్ చేశాను కదా, నథింగ్ టు వరీ. సో ఈ అమ్మాయి ఏంటంటే 9th మంత్ జస్ట్ వచ్చింది. మేడం నాకు 3 days నుంచి పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి చూపించుకోవడానికి వచ్చింది. యాక్చువల్గా ఫాల్స్ లేబర్ అనమాట. సో మనకి ఫాల్స్ లేబర్, ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది, మనకి డెలివరీ అప్పుడు ఎలాంటి సూచనలు ఉంటాయో చెప్తాను. ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్. మనకి 8th 9th మంత్ వచ్చే టైంకి ఏంటంటే అప్పుడప్పుడు పొట్ట టైట్గా అవుతుంది కదా. సో ఇదేంటంటే ఇర్రెగ్యులర్గా ఉంటాయి, మైల్డ్ పెయిన్ ఆర్ కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు, అండ్ వచ్చిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం ఈ లోవర్ అబ్డామిన్, గ్రాయిన్ రీజన్లో ఫీల్ అవుతూ ఉంటారు. కొంచెం రెస్ట్ తీసుకుని పొజిషన్ అది చేంజ్ చేసి హైడ్రేట్ చేసుకుంటే వాటర్ అది తాగితే సబ్సైడ్ అయిపోవచ్చు. ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం రెగ్యులర్గా ఉంటాయి, ఎవ్రీ 5-10 minutesకి వస్తూ ఉంటాయి, ఇంటెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ మ్యాక్సిమం ఏంటంటే చాలామందికి బ్యాక్ నుంచి బెల్లీకి రేడియేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటు సర్వైకల్ చేంజెస్ ఉంటాయి. అంటే మనం తనిఖీ చేసినప్పుడు ఈ సర్విక్స్ డైల్టేషన్, ఎఫేస్మెంట్ అది ఉంటుంది. నెక్స్ట్ సర్వైకల్ మ్యూకస్ ప్లగ్ ఉంటుంది కదా, అంటే బ్లడ్ మిక్స్డ్ సర్వైకల్ డిశ్చార్జ్ అది అవ్వచ్చు, షో అంటాము. అండ్ కొంతమందికి ఉమ్మనీరు కూడా పోవచ్చు. అండ్ అలాగే పట్టేయడం వల్ల ఏంటంటే కొంచెం మూమెంట్స్ కూడా తగ్గినట్టు అనిపిస్తాయి. సో ఇలాంటివి ఉంటే మీరు హాస్పిటల్కి వెంటనే రావాలి. మీకు ఒకవేళ డౌట్ ఉంది ఫాల్స్ పెయిన్సా ట్రూ పెయిన్సా అంటే మీరు అంత వరీ అవ్వద్దు, ఒకసారి వచ్చి చెకప్ చేయించేసుకోండి.